ఓకే, సో ఇవాళ మనం స్పై ఎక్స్ ఫ్యామిలీ సీజన్ 2 ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాం. ఈ ఎపిసోడ్ లో నేను 7 నుంచి 9 ఎపిసోడ్స్ అయితే కవర్ చేస్తాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం యోర్ని చూస్తాం. ఇప్పుడు యోర్ అతని దగ్గర ఉన్న వెపన్ వల్ల అతని దగ్గరికి వెళ్ళలేకపోతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ చాలా మంది గుంపు కొడుతూ ఉంటారు. ఇంకా అందులో ఆన్యా కూడా ఉంటుంది. ఆన్యా వాళ్ళ అమ్మని చేర్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ యోర్ కి ఆన్యాని చూసి చాలా భయం వేస్తుంది. కానీ ఆన్యానేమో ఈమెవరో తెలియదన్నట్టే యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని నమ్మిస్తుంది ఇది ఒక సర్కస్ అని. ఇప్పుడు ఇతను ఆలోచిస్తూ ఉంటాడు, నేను వీళ్ళని వెంటనే చంపేయాలి. ఇప్పుడు దీన్నే ఛాన్స్ గా తీసుకుని యోర్ ఒక క్రిప్పీ ఎక్స్ప్రెషన్ తోటి అతని మీదకి అటాక్ చేస్తుంది. దీన్ని చూసి అతనికి చాలా భయం వేస్తుంది. ఆ భయంలో అతను తన వెపన్ తోటి యోర్ మీదకి అటాక్ చేస్తాడు. కానీ యోర్ ఈ అటాక్ ని ఈజీగా టార్చ్ చేస్తుంది. ఇంకా అతని వెపన్ తోటి అతన్ని పట్టుకుని అతని వీక్ పార్ట్స్ మీద కొడుతుంది. ఇప్పుడు అతను కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇప్పుడు యోర్ అక్కడ ఉన్న వాళ్ళకి సర్కస్ చూసినందుకు థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆన్యాకి అర్థమైపోతుంది వాళ్ళ అమ్మని చూసి తక్కువ అంచనా వేయొద్దని. ఇంకా ఆన్యా వెంటనే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ ఆన్యాకి చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళ అమ్మని కాపాడినందుకు. అంతలో లాయిడ్ ఒక కాస్ట్యూమ్ లో బయటకు వచ్చేస్తాడు. ఆ డ్రెస్ ని చూడగానే ఆన్యా ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. ఆన్యా బాగలేదని చెప్తుంది. ఇప్పుడు యోర్ ఇందాక అతన్ని అక్కడ కూర్చోబెట్టి వీళ్ళు ముగ్గురు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇద్దరు సర్వెంట్స్ ని చూస్తాం. వాళ్ళిద్దరు ఉల్కా ఉన్న రూమ్ ని క్లీన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు అక్కడికి అసాసిన్ గ్రూప్ యొక్క లీడర్ వస్తాడు. అతను ఫస్ట్ రూమ్ అంతా చూసి వాళ్ళు వాడే పర్ఫ్యూమ్ ని నోటీస్ చేస్తాడు. ఇప్పుడు ఇతను ఈ విషయాన్ని వీళ్ళ పార్ట్నర్ కి చెప్తాడు. ఇంకా అంటాడు, నాకు తెలిసి వీళ్ళు ఈ షిప్ లో నుంచి రేపు నైట్ పారిపోతారు అనుకుంటున్నా. ఇప్పుడు మనం యోర్ ని చూస్తాం. వీళ్ళంతా సేఫ్ గా ఒక రూమ్ లోకి వచ్చేసి ఉంటారు. ఇప్పుడు గ్రే ఉల్కాకి చెప్తూ ఉంటాడు, నాకు అతన్ని ఇయ్యాలాగా చూసి చాలా భయం వేస్తుంది. దీనిపై ఉల్కా అంటుంది, అంతగా భయపడేవాడివి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? దీనికి ఫస్ట్ అయితే గ్రే కొంచెం సిగ్గుపడతాడు. ఇంకా గ్రే అంటాడు, అసలు మీ ఫ్యామిలీయే లేకపోయి ఉంటే నేను ఇలా బతుకుండేవాడిని కాదు. ఇంకా నేను నిన్ను ఎలాంటి సిచ్యువేషన్ లో నుంచి అయినా కాపాడుతాను. అంతలోనే వెనకాలలో డోర్ నాక్ చేస్తూ ఉంటారు. దీన్ని చూసి గ్రేకి చాలా భయం వేస్తుంది. ఇప్పుడు యోర్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ డైరెక్టర్ ఉంటాడు. ఇప్పుడు డైరెక్టర్ యోర్ తోటి అంటాడు, నువ్వు ఈ రోజు ఈ డోర్ దగ్గర కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఇంకా మీరిద్దరూ ప్రశాంతంగా నిద్రపోండి. ఇక నేను సాధ్యమైనంత వరకు మన శత్రువుల సంఖ్య తగ్గించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు డైరెక్టర్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. డోర్ దగ్గర కూర్చొని యోర్ ఆలోచిస్తూ ఉంటుంది, ఈ రోజు మళ్ళీ నేను నా ఫ్యామిలీని కలవలేకపోయాను. ఇంకా ఈ రోజు ఎందుకో నేను సరిగా ఫైట్ చేయలేకపోయాను. ఒకవేళ నాకు దెబ్బ తగిలింటే నా ఫ్యామిలీకి నేను ఏం సమాధానం చెప్పగలను. ఇంకా ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది ఈ పని చేయడానికి ఇంకా నాకు ఏ రీజన్ మిగిలింది, అసలు నేను ఈ పనిని ఎందుకు చేస్తున్నాను. ఇప్పుడు ఈ మిషన్ కంప్లీట్ అవ్వడానికి 20 గంటల టైం ఉంది. ఇప్పుడు మనం లాయిడ్ ని చూస్తాం. లాయిడ్ ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఇవాళ ఆన్యా బిహేవియర్ ని అర్థం చేసుకోలేకపోయాను. నా గురించి నేను ఎలా ఆలోచిస్తున్నానో నేను అలాంటి స్పైని కాదు. నాకు ఇప్పటికి కూడా కొన్ని విషయాలు అర్థం కాదు. అయినా కానీ నేను నమ్ముతున్నా నేను ఆన్యాని అర్థం చేసుకోగలనని. దీని తెల్లారి మనం ఆన్యాని ఇంకా లాయిడ్ ని చూస్తాం. ఆన్యా ప్లాన్ వేస్తుంది లాయిడ్ ని మాటల్లో పెట్టి వాళ్ళ అమ్మకి హెల్ప్ చేయడానికి వెళ్దామని. అందుకే ఆన్యా వాళ్ళ డాడీ గోల్ఫ్ ఆడడానికి తీసుకువెళ్తుంది. కానీ అక్కడ లాయిడ్ ప్రతి మ్యాచ్ ని ఈజీగా గెలిచేస్తాడు. దీన్ని చూసి ఆన్యాకి చాలా కోపం వస్తుంది. ఆన్యా కూడా గోల్ఫ్ ఆడదామని వెళ్ళి ఆడుతూ ఉంటుంది. ప్రతి మ్యాచ్ ఓడిపోతుంది. ఇలా ఆన్యా వాళ్ళ అమ్మని కాపాడాలన్న సంగతే మర్చిపోతుంది. దీని తర్వాత వీళ్ళు బుక్ స్టోర్ కి వెళ్తారు. కానీ ఇక్కడ కూడా ఆన్యా వాళ్ళ అమ్మ సంగతే మర్చిపోతుంది. ఇక్కడ తినే టైంలో ఆన్యాకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నని మాటలు పెట్టి కంచి పారిపోదాం అనుకుంటుంది. అలా రోజు మొత్తం వేస్ట్ చేసింది. ఇక్కడ ఆన్యాని చూసి లాయిడ్ కి భయం వేస్తూ ఉంటుంది, నా మీద అలిగిందా అని. ఇక్కడ ఆన్యా నోటీస్ చేస్తుంది, నా గురించి ఆలోచించి మా డాడీ చాలా భయపడుతున్నాడని. అందుకే ఆన్యా అంటుంది, నాన్న నేను అమ్మని చాలా మిస్ అవుతున్నా. దీనిపై లాయిడ్ అంటాడు, నేను దీని గురించి స్టాఫ్ తో మాట్లాడతా. యువర్ ఫ్రీగా ఉంటే మనల్ని కలవమని చెప్పమంటాం. ఇంకా ఈ రోజు నైట్ ఫైర్ వర్క్స్ ఈవెంట్ ఉంది, మన ఇద్దరం తిన్నాక వెళ్దాం. దీనికి ఆన్యా సంతోషంగా ఒప్పుకుంటుంది. దీని తర్వాత మనం డైరెక్టర్ ని చూస్తాం. ఇప్పుడు డైరెక్టర్ యోర్ కి ఫోన్ చేసి మిషన్ కి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్స్ ని చెప్తాడు. ఇప్పుడు యోర్ అంటుంది, మిమ్మల్ని తీసుకెళ్లడానికి ఇంకొక బోట్ రెడీగా ఉందంట. మనం ఇక్కడి నుంచి 4 గంటల లోపు వెళ్ళాలి. ఇంకోవైపు ఈ విషయం అసాసిన్ గ్రూప్ లీడర్ కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు ఇతను వీళ్ళ టీం మెంబర్స్ అందరినీ వీళ్ళని వెతకడానికి పంపిస్తాడు. ఇంకోవైపు యోర్ అంతా చెక్ చేస్తూ ఉంటుంది, బయట అంతా క్లియర్ గా ఉందా అని. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత వీళ్ళంతా కలిసి కంచి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకొంచెం సేపట్లో ఫైర్ వాల్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇప్పుడు యోర్ ఇంకా మిగతా వాళ్ళు వెళ్తూ ఉంటారు. వీళ్ళు ముగ్గురు తెలియకుండానే అసాసిన్స్ గ్రూప్ లీడర్ పక్క నుంచి వెళ్ళిపోతారు. అతను ఉల్కా పర్ఫ్యూమ్ స్మెల్ తోటి ఉల్కాని ఈజీగా కనిపెట్టేస్తాడు. ఇప్పుడు మనం లాయిడ్ ఇంకా ఆన్యాని చూస్తాం. ఇప్పుడు ఆన్యా ఒక అతని భుజాల మీద వాళ్ళ కొడుకుని చూస్తుంది. దీన్ని చూసి ఆన్యా వాళ్ళ డాడీ తోటి అడుగుతుంది, డాడీ నన్ను కూడా అలా ఎత్తుకో అని. దీనికి లాయిడ్ కూడా ఇలాగే చేస్తాడు. ఇప్పుడు ఆన్యా తన పవర్ తోటి వాళ్ళ అమ్మ కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ అక్కడ చాలా మంది ఉంటారు కాబట్టి కనిపెట్టలేకపోతుంది. ఇప్పుడు వీళ్ళు నలుగురు సేఫ్ గా టెర్రస్ మీదకి వచ్చేస్తారు. ఇప్పుడు ఫైర్ వాల్ స్టార్ట్ అవగానే వీళ్ళు చాలా భయపడతారు. ఇప్పుడు వీళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అంతలోనే ఒక అతను స్నైపర్ తో వీళ్ళ మీదకి అటాక్ చేస్తాడు. దానిలో నుంచి యోర్ వెంటనే ఉల్కాని కాపాడుతుంది. కానీ ఆ అటాక్ లో యోర్ కి చిన్న దెబ్బ తగులుతుంది. ఇప్పుడు యోర్ అతని మీదకి అటాక్ చేస్తుంది. చాలా కష్టంలో అతను ఆ
అటాక్ నుంచి తప్పించుకుంటాడు. అంతలోనే ఇంకొక అతను వచ్చి యోర్ మీదకి అటాక్ చేస్తాడు. దీని నుంచి యోర్ వెంటనే తప్పించుకుంటుంది. ఇప్పుడు యోర్ అతని మీదకి తన చేతితోటి అటాక్ చేస్తుంది, కానీ అతను తన చాక్ తోటి దీన్ని ఆపేస్తాడు. ఇప్పుడు అక్కడ ఉన్న మిగతా అసాసిన్స్ అందరూ బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు పైన అతను యోర్ మీదకి తన వెపన్ తో షూట్ చేయడానికి రెడీగా ఉంటాడు. అంతలోనే డైరెక్టర్ వచ్చి అతన్ని ఇంకా అక్కడ ఉన్న ముగ్గురిని చంపేస్తాడు. ఇప్పుడు డైరెక్టర్ అతని వెపన్ తోటి ఒక మ్యాన్ హోల్ ను ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు యోర్ వాళ్ళ ముగ్గురిని అందులోకి తీసుకెళ్తూ ఉంటుంది, కానీ వెనక ఒక ఆమె వచ్చి యోర్ ని పట్టుకుంటుంది. దీన్ని చూసి గ్రే ఉల్కాని తొందరగా తీసుకెళ్తూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వెళ్లే లోపే ఒక అతను వచ్చి వీళ్ళ మీద షూట్ చేస్తాడు. ఇప్పుడు గ్రే ఉల్కాని కాపాడడానికి తన ముందుకు వస్తాడు. ఇంకా వెంటనే అందులోకి దూకి ఆ డోర్ ని క్లోజ్ చేసేస్తారు. ఇప్పుడు వీళ్ళెవరు ఆ డోర్ ని ఓపెన్ చేయకుండా యోర్ ఒక పెద్ద బాక్స్ ని దాని మీద పెడుతుంది. ఇప్పుడు లోపల గ్రే అంటాడు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నాక కూడా చాలా నొప్పిగా ఉంది. ఇప్పుడు దీని మీద ఒక అతను బాంబ్ తోటి దీన్నే లేపేద్దాం అనుకుంటాడు. దీన్ని చూసి యోర్ క్రిపీ ఎక్స్ప్రెషన్ లో అతని మీకు అటాక్ చేస్తుంది. ఇప్పుడు యోర్ ఆపడానికి చాలా మంది వస్తూ ఉంటారు. యోర్ వాళ్ళందరినీ చంపేస్తుంది. ఇంకా డైరెక్టర్ కిందకి వచ్చి ఇవన్నిటిని క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు డైరెక్టర్ అంటాడు, రక్తం రాకుండా చంపు, దీనికి యోర్ నన్ను క్షమించు అని అంటుంది. ఇక్కడ యోర్ అమ్మాయి అబ్బాయి అని ఎవ్వరిని చూడకుండా చంపేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అంతలోనే ఒక అతను వెనకాల నుంచి ఒక ఎలక్ట్రికల్ వెపన్ తోటి యోర్ మీదకి అటాక్ చేస్తాడు. ఇప్పుడు వెనకాల ఉన్న అతను యోర్ మీదకి తన పంచ్ తోటి అటాక్ చేస్తాడు. ఇప్పుడు ఆ ఎలక్ట్రికల్ వెపన్ యూజర్ మళ్ళీ యోర్ మీదకి అటాక్ చేద్దాం అనుకుంటాడు, కానీ యోర్ అతని వెపన్ ని అతని నోట్లో పెట్టి నీళ్ళలో పడేస్తుంది. ఇంకా ఇంకొక అతన్ని తన చేయితోటే చంపేస్తుంది. ఇక్కడ డైరెక్టర్ ఇంకా యోర్ ఆల్మోస్ట్ అందరినీ చంపేస్తారు. దీన్ని చూసి ఈ గ్రూప్ లీడర్ షాక్ లో ఉంటాడు. ఇంకా అతను అంటాడు, నువ్వు ఒక హార్ట్లెస్ ఉమెన్ వి. ఇక్కడ యోర్ మిగిలిన వాళ్ళకి ఆఫర్ ఇస్తుంది, మీరు ప్రశాంతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని. దీనిపై గ్రూప్ లీడర్ అంటాడు, వెళ్లే ప్రసక్తే లేదు, ఎందుకంటే అడ్వాన్స్ గా మాకు చాలా డబ్బు వచ్చింది. ఈ లీడర్ వీళ్ళిద్దరిని కావాలనే మాటలో ఉంచుతాడు. అంతలోనే వెనకాల ఉన్న అతను కటానాతోటి వీళ్ళిద్దరి మీద అటాక్ చేస్తాడు. ఈ అటాక్ లో నుంచి వీళ్ళిద్దరు కొంచెంలో తప్పించుకుంటారు. ఇప్పుడు వెనకాల ఉన్న అతను కటానాని పెట్టేది ఉంటుంది చూడండి, దాంతో డైరెక్టర్ మీద అటాక్ చేస్తాడు. ఈ అటాక్ వల్ల డైరెక్టర్ లేవలేని సిచ్యువేషన్ లో ఉంటాడు. ఇప్పుడు ఇతను తన కటానాతోటి యోర్ మీదకి అటాక్ చేస్తాడు. దీన్ని చూసి యోర్ వెంటనే తన వెపన్ తోటి అతని మీదకి అటాక్ చేస్తుంది, కానీ తన వెపన్ జారిపోతుంది. ఇప్పుడు ఇతను మళ్ళీ యోర్ మీదకి అటాక్ చేస్తాడు. ఇక్కడ యోర్ తప్పించుకుంటూ ఉంటుంది దెబ్బ తగలకుండా. ఇప్పుడు ఇక్కడ యోర్ కి డైరెక్టర్ చెప్పిన మాట గుర్తుకొస్తుంది. డైరెక్టర్ యోర్ తోటి అంటాడు, ఒకవేళ నీవు ఈ మిషన్ లో చనిపోతే నేను మీ ఫ్యామిలీకి చెప్పేస్తాను నీకు వేరే దిక్కు ట్రాన్స్ఫర్ అయిందని. ఇప్పుడు యోర్ ఆలోచిస్తూ ఉంటుంది, నేను నిజంగానే హార్ట్లెస్ ఉమెన్, ఒకవేళ నేను నిజంగానే మా ఫ్యామిలీకి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతే. ఇంకోవైపు యోర్ ఈ అటాక్లన్నిటి నుంచి తప్పించుకుంటూ వెళ్తూ ఉంటుంది. మధ్యలో యోర్ కి తన ఫ్యామిలీ గుర్తుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇతను అంటాడు, నీకు ఇక్కడ చావాలని లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. దీనిపై యోర్ అంటుంది, నేను వాళ్ళని కాపాడే తీరుతా. ఇప్పుడు లీడర్ అంటాడు, నువ్వు మాకు అడ్డు రాకపోతే మేము మాకు వచ్చిన దాంట్లో 50% నీకు ఇచ్చేస్తాం. ఈ ఆఫర్ ని యోర్ రిజెక్ట్ చేస్తుంది. ఇప్పుడు యోర్ తన్ని తానే ప్రశ్నించుకుంటూ ఉంటుంది, నేను అసలు అసాసిన్ ని ఎందుకు అయ్యాను, నేను ఈ పనిని ఎందుకు చేస్తున్నాను. అంతలోనే అతని కటానాతోటి యోర్ మీదకి అటాక్ చేస్తాడు. దీని నుంచి యోర్ ఎలాగో అలా తప్పించుకుంటుంది, కానీ ఇంకొక చేతిలో ఉన్న దాంతో మళ్ళీ యోర్ మీదకి అటాక్ చేస్తాడు. దీనివల్ల యోర్ ఒక గోడకు వెళ్లి గుద్దుకుంటుంది. ఇప్పుడు ఇతను యోర్ ని చంపడానికి రెడీగా ఉంటాడు. ఇప్పుడు యోర్ ఆలోచిస్తూ ఉంటుంది, ఇంకొంచెం సేపట్లో నేను చనిపోబోతున్నా. ఇంకా నేను లాయిడ్ గారి బట్టలు డ్రై క్లీనింగ్ ఇచ్చాను, అవి తీసుకురావడమే మర్చిపోయా. ఇంకా నేను ఆన్యకి తీసుకొచ్చిన బుక్స్ ని కూడా లైబ్రరీలో పెట్టాలి. అయినా కానీ నాకు ఇదంతా ఎందుకు గుర్తుకొస్తుంది, ఇంకొంచెం సేపట్లో నేను చనిపోబోతున్నా. ఇప్పుడు యోర్ కి ఉల్కా చెప్పిన మాట గుర్తుకొస్తుంది. ఉల్కా అంటుంది, నాకు కేవలం ఒక ప్రశాంతమైన జీవితం కావాలి. ఇప్పుడు లీడర్ ఉల్కాని చంపడానికి వెళ్తూ ఉంటాడు. దీన్ని చూసి యోర్ తన ఎయిర్ పిన్ తో అతని మీదకి అటాక్ చేస్తుంది. ఇప్పుడు యోర్ అంటుంది, నాకు గుర్తుకొచ్చింది, ఇదంతా నేను ఒక పిల్లాడి సంతోషం కోసం చేస్తున్నా. నాకు తెలిసి తెలియకుండానే నేను ఈ భూమి మీద ఉండే చెత్తని శుభ్రం చేస్తున్నా. ఆ పిల్లాడు నాలో అవ్వకూడదని చేస్తున్నా. ఇంకా నాకు ఇప్పుడు ఒక ప్రశాంతమైన ఫ్యామిలీ కూడా ఉంది. ఇప్పుడు యోర్ వెంటనే అతని కటానాన్ని పట్టుకుని విరగొడుతుంది. అలాగైతే నేను చనిపోయినా పర్వాలేదు. ఇప్పుడు యోర్ కి లాయిడ్ ఫస్ట్ సీజన్ లో చెప్పిన మాట గుర్తుకొస్తుంది. ఇంతకుముందు మనం ఫస్ట్ సీజన్ లో చూసాం కదా, ఇది పార్టీలో వాళ్ళ ఫ్రెండ్స్ యోర్ ని తిడుతూ ఉంటే లాయిడ్ ఆమె గురించి చెప్తాడు. ఇప్పుడు యోర్ అంటుంది, నాకు నమ్మకం ఉంది లాయిడ్ గారికి నా మీద గర్వంగా ఉంటుందని. ఇప్పుడు యోర్ వెంటనే తన కాలుతోటి అతని మీదకి అటాక్ చేస్తుంది. ఈ షాట్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా తాకుతుంది, హైలైట్ ఉంటది. ఇప్పుడు మనం యూరిని చూస్తాం. యూరి ఒక దొంగని పట్టుకోబోయి కింద పడిపోతాడు. దీన్ని చూసి సీనియర్ యూరిని వాళ్ళ రూమ్ లోకి తీసుకువెళ్తాడు. ఇక్కడ యూరికి కొంచెం హెల్త్ బాగుండదు, ఫీవర్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు యూరికి తన పాస్ట్ గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు యూరికి ఒకసారి ఇలాగే జ్వరం వచ్చింది. వాళ్ళ అక్కకి ఏం చేయాలో అర్థం కాక బొంతలన్నీ యూరి మీద కప్పేసింది. ఇంకా కూరగాయలని మెడకి సుట్టేసి ఉంచేది. ఇలా యూరి నార్మల్ అవ్వడానికి యోర్ అన్ని తిల్ల కష్టపడేది. యూరి అనుకుంటాడు, అప్పటి నుంచి ఇంత మంచి హక్కున్నందుకు నేను చాలా లక్కీ అని అనుకుంటున్నా. ఇంకా నేను అప్పటి నుంచి ఫిక్స్ అయిపోయాను, నేను చాలా స్ట్రాంగ్ గా అవుతానని. ఇప్పుడు ఫైర్ వాల్స్ అయిపోయిన తర్వాత లాయిడ్ ఇంకా ఆన్య తిరిగి వస్తారు. ఇప్పుడు ఆన్య గుర్తుకొస్తుంది, నేను మా అమ్మ సంగతే మర్చిపోయానని. ఇప్పుడు అక్కడే కొందరు షిప్ లో ఉండే మెంబర్స్ టెన్షన్ పడుతూ ఉంటారు. దీన్ని చూసి లాయిడ్ వెంటనే వాళ్ళ లిప్స్ రీడ్ చేస్తాడు. ఇంకా లాయిడ్ కి తెలుస్తుంది ఈ షిప్ లో ఒక బాంబు ఉందని. ఇప్పుడు లాయిడ్ ఆ స్టేట్ సెక్యూరిటీ ఏజెంట్స్ కి హెల్ప్ చేద్దామని అనుకుంటాడు. ఇప్పుడు లాయిడ్ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ముందుగా ఆన్యాని పంపించాలి. ఇప్పుడు లాయిడ్ మనసులోని మాట ఆన్య వినిస్తుంది. ఆన్య అంటుంది, నాకు ఇక్కడే దగ్గరున్న కిడ్స్ రూమ్ లో ఆడుకోవాలని ఉంది. ఇప్పుడు లాయిడ్ ఇదే మంచి ఛాన్స్ అనుకుని ఆన్యాని అక్కడ వదిలిపెట్టి కంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ కేర్
టేకర్ ఆనియాని అడుగుతూ ఉంటుంది నీకు ఏ వస్తువులు అంటే ఇష్టం అని. దీనిపై ఆనియా నాకు బాల్ అంటే చాలా ఇష్టం అంటుంది. ఇప్పుడు ఆమె బాల్ ని తీసుకురావడానికి వెళ్లే లోపే ఆనియా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు కొందరు క్రూ మెంబర్స్ కి ఒక బాంబ్ దొరికేస్తుంది. ఇక్కడ వీళ్ళు ఎంత ట్రై చేసినా ఈ బాంబ్ ని డిఫ్యూజ్ చేయలేకపోతూ ఉంటారు. ఇప్పుడే ఇక్కడికి లాయిడ్ తన గెటప్ ని చేంజ్ చేసుకుని వస్తాడు. ఇప్పుడు లాయిడ్ అంటాడు ఇంతకు ముందు నేను మిలిటరీలో బాంబ్ డిఫ్యూజ్ చేసే దాంట్లో పనిచేశాను, అందుకే ఒకసారి నేను చెక్ చేయొచ్చా. ఇప్పుడు ఈ బాంబ్ ని లాయిడ్ అబ్జర్వ్ చేసి తెలుసుకుంటాడు ఈ బాంబ్ వెస్టాలిస్ వాళ్ళు తయారు చేస్తారని. కానీ ఈ మిషన్ కి సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ మా ఏజెన్సీకి తెలీదు. మళ్ళీ రెండు దేశాల మధ్య యుద్ధం జరగాలని ఓస్తానియా వాళ్ళే కావాలని ప్లాన్ చేస్తున్నారేమో. ఇప్పుడు ఒక క్రూ మెంబర్ అడుగుతాడు ఈ బాంబ్ ని నువ్వు డిఫ్యూజ్ చేయగలవా. దీనిపై లాయిడ్ అంటాడు నేను దీన్ని హ్యాండిల్ చేయగలను. ఇప్పుడు మనం ఆనియాని చూస్తాం. ఆనియా వాళ్ళ అమ్మ కోసం వెతుకుతూ ఉంటుంది షిప్ మొత్తం. ఇప్పుడు ఆనియా ఒక అతని మైండ్ రీచ్ చేస్తుంది. ఇతను ఎవరో కాదు అసాసిన్స్ లీడర్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అతను. ఇతను ఆలోచిస్తూ ఉంటాడు ఈ షిప్ లో నుంచి ఎలాగైనా బయటపడాలని. ఇంకా ఆనియాకి ఈ విషయం కూడా తెలుస్తుంది వాళ్ళ అమ్మ ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడున్నారని. అందుకే ఆనియా తొందర అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళగానే అక్కడ ఆనియాకి వాళ్ళ అమ్మ వెపన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆనియా వెంటనే ఆ వెపన్ ని బయటికి తీస్తుంది. ఇప్పుడు ఆనియాకి వాళ్ళ అమ్మ మనసులో మాట్లాడుకునేది వినపడుతుంది. అది యోర్ ఈ బ్యాటిల్ లో సరిగ్గా ఫైట్ చేయలేకపోతూ ఉంటుంది. ఇక్కడ యోర్ కి ఫైట్ చేస్తానికి ఎంత మాత్రం స్ట్రెంత్ లేదు. ఇదంతా విని ఆనియా వాళ్ళ అమ్మకి హెల్ప్ చేద్దామని ఆ వెపన్ ని పైకి విసిరేస్తుంది. ఈ వెపన్ ఆ ఫైట్ జరిగే ప్లేస్ లో పడుతుంది కానీ యోర్ కి చాలా దూరంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఇద్దరు వ్యక్తులను చూస్తాం. వాళ్ళిద్దరు ప్లాన్ చేస్తూ ఉంటారు యోర్ కి తెలియకుండా ఉల్కాని చంపేద్దామని. వీళ్ళు మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వెనకాలన్న అతను యోర్ వెపన్ మీద కాల్ పెట్టి కింద పడి తలకాయ పగిలి చనిపోతాడు. ఇంకా తన దగ్గర ఉన్న గన్ ఆటోమేటిక్ గా ఫైరింగ్ చేస్తూ ఉంటుంది. దీని వల్ల అతను ముంగటున్న అతను కూడా చనిపోతాడు. ఈ సౌండ్ యోర్ కూడా వింటుంది. యోర్ వెంటనే వెళ్లి తన వెపన్ ని తీసుకుంటుంది. ఇప్పుడు యోర్ ఇంకా అతని ముంగట కటానా యూజర్ వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు ఫైనల్ అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇక్కడే ఉన్న లీడర్ యోర్ ని షూట్ చేయడానికి ట్రై చేస్తాడు. దీన్ని చూసి అక్కడే ఉన్న డైరెక్టర్ ఇతన్ని షూట్ చేస్తాడు. ఇప్పుడు యోర్ ఇంకా అతను స్పీడ్ గా ఒకరి మీద ఒకరు అటాక్ చేస్తారు. ఇప్పుడు ఆనియా ఎవరిదన్నా వాయిస్ విందామని ట్రై చేస్తుంది కానీ అక్కడ మొత్తం సైలెంట్ గా ఉంటుంది. అంతలోనే ఆనియా వాళ్ళ అమ్మ అంటుంది నేను చాలా అలసిపోయాను. ఈ మాట వినగానే ఆనియాకి అర్థమైపోతుంది వాళ్ళ అమ్మ గెలిచేసిందని. ఇంకోవైపు మనం లాయిడ్ ని చూస్తాం. లాయిడ్ ఆ బాంబ్ ని డిఫ్యూజ్ చేస్తుంటాడు. ఆ బాంబ్ డిఫ్యూజ్ అవగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా సంతోషిస్తారు కానీ లాయిడ్ మాత్రం ఇంకా సీరియస్ గా ఉంటాడు. ఇప్పుడు మనం ఇయర్లాగా చూసిన అతన్ని చూస్తాం. ఇప్పుడు ప్రిన్సెస్ ఉల్కాకి గుడ్ బై చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇతను వెళ్ళిపోగానే అక్కడ ఒక బాంబ్ యాక్టివేట్ అయిపోతుంది. ఇంకోవైపు యోర్ ఆలోచిస్తూ ఉంటుంది నా వెపన్ అసలు ఇక్కడికి ఎలా వచ్చిందని. కింది నుంచి ఆనియా ఇదంతా విని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం లాయిడ్ ని చూస్తాం. లాయిడ్ కి ఇంకా అనుమానంగా ఉంది ఈ షిప్ లో ఇంకొక బాంబ్ ఉండొచ్చని. ఇప్పుడు లాయిడ్ ఈ విషయాన్ని పక్కనున్న వాళ్ళందరికీ చెప్తాడు. ఇంకా లాయిడ్ అంటాడు నిజంగానే ఈ షిప్ ని ముంచాలనుకుంటే ఒక్క బాంబ్ వల్ల ఇది సాధ్యం కాదు. అందుకే ప్యాసింజర్స్ ని షిప్ లో నుంచి వేరే షిప్ లోకి పంపించాలి. ఇప్పుడు అక్కడ ఉన్న ఒక ఏజెంట్ అంటాడు మనం ఈ షిప్ లో ఎటువంటి పానిక్ క్రియేట్ చేయొద్దు. ఇంకా ఇతను పక్కనున్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాడు మీరు వెంటనే వెళ్లి ఈ షిప్ మొత్తాన్ని వెతకండి. ఇప్పుడు మనం ఆనియాని ఇంకా ఆ లీడర్ ని చూస్తాం. ఇప్పుడు ఆనియాకి ఆ లీడర్ యొక్క మైండ్ వాయిస్ వినపడుతుంది. అతను ఇంకొక ప్లాన్ వేద్దామని ఆలోచిస్తాడు ఉల్కాని చంపడానికి. అతనికి సడన్ గా ఒక వాచ్ లో ఏదో బాంబు ఉన్నట్టు స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఆనియా ఈ విషయం తెలుసుకుని చాలా భయపడుతూ ఉంటుంది. ఇంకా దీని గురించి వాళ్ళ డాడీకి కూడా చెప్పలేదు. అందుకే ఆనియా తన గెటప్ ని చేంజ్ చేసుకుని అక్కడే ఉన్న క్రూ మెంబర్ కి చెప్తుంది ఇంతకు ముందు ఒక అంకుల్ వచ్చి క్లాక్ లో ఏమో పెట్టి వెళ్ళాడు. ఫస్ట్ అయితే తనకి ఇది చూసి నమ్మబుద్ధి కాదు కానీ ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తాడు. ఇప్పుడు ఇయర్లాగా చూసిన అతను ఇక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇప్పుడే అక్కడికి లీడర్ వచ్చేస్తాడు. లీడర్ ఇతని మీద వెపన్ పెట్టి అడుగుతాడు నువ్వు మమ్మల్ని అందరినీ చంపేసి ఇక్కడి నుంచి తప్పించుకుందాం అనుకున్నావా. దీనిపై అతను చెప్తాడు ఉల్కాని చంపేయడానికి నేను ఇలా చేశాను. ఇంకా ఈ బాంబ్ వెస్టాలిస్ తయారు చేసిన మోడల్. ఒకవేళ ఈ బాంబ్ పేలిందంటే ఓస్తానియా వాళ్ళు అనుకుంటారు ఈ బాంబ్ వెస్టాలిస్ వాళ్ళు పెట్టారని. ఇలా కనుక జరిగితే మళ్ళీ ఇంకొక యుద్ధం మొదలవుతుంది. ఇప్పుడు లీడర్ అంటాడు అయితే మన ఇద్దరం ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదాం. దీనిపై తన లీడర్ మీద గన్ పాయింట్ చేసి అంటాడు ఈ బోట్ లో ఒక్కరే వెళ్ళగలరు. ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఇంకోవైపు లాయిడ్ బాంబ్ ఎత్కే పనిలో వీళ్ళందరినీ లీడ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు లాయిడ్ కి తెలుస్తుంది డెక్ దగ్గర ఉన్న క్లాక్ లో ఒక బాంబ్ దొరికిందని. ఇప్పుడు లాయిడ్ వెంటనే వెళ్లి ఆ బాంబ్ ని డిఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు లాయిడ్ కనిపిస్తుంది ఆ బాంబ్ డిఫ్యూజ్ అవడానికి చాలా టైం పడుతుంది. అందుకే లాయిడ్ ఆ క్లాక్ ని బయటికి తీసి నీళ్ళలో వేద్దామని అనుకుంటాడు. ఇప్పుడు కింద వీళ్ళిద్దరు ఇంకా గొడవ పడుతూ ఉంటారు. ఇప్పుడు లాయిడ్ వెంటనే వచ్చి ఆ బాంబ్ ని వీళ్ళ మీదనే విసిరేస్తాడు. ఆ బాంబ్ వీళ్ళ పైన పేలుతుంది. ఈ మిషన్ కంప్లీట్ అయినందుకు ఆనియా చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు వెనకాలంగా కేర్ టేకర్ వచ్చి ఆనియాని తీసుకెళ్తుంది. ఇప్పుడు మనం డైరెక్టర్ ఇంకా మిగతా వాళ్ళని చూస్తాం. ఇప్పుడు డైరెక్టర్ వీళ్ళు వెళ్ళడానికి ఒక చిన్న క్రాఫ్ట్ ని రెడీ చేసి పెడతాడు. ఇప్పుడు యోర్ ఉల్కాకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తుంది కొత్త జీవితాన్ని సంతోషంగా గడపని. ఇప్పుడు ఉల్కా యోర్ కి థ్యాంక్ యూ చెప్పి యోర్ ని హక్ చేసుకుంటుంది. దీన్ని చూసి యోర్ నా చేతులు మురిగ్గా ఉన్నాయని చెప్తుంది. దీన్ని చూసి ఉల్కా గ్రామ్స్ ని యోర్ చేతిలో పెట్టి యోర్ తోటి అంటుంది ఈ రోజు నీ ఈ చేతుల వల్లనే మేము ఇక్కడ ఉండగలిగాం. దీనికి యోర్ కూడా సంతోషంగా గ్రామ్స్ ని హక్ చేసుకుంటుంది. ఇంకా నేను కూడా దేవుని వేడుకుంటాను నీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని. దీని తర్వాత డైరెక్టర్ అంటాడు లాయిడ్ మమ్మల్ని రిక్వెస్ట్ చేశాడు ఒకసారి యోర్ ఫ్రీగా ఉంటే మమ్మల్ని కలవమని చెప్పండి. ఇది వినంగానే యోర్ కి చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ యోర్ ఆలోచిస్తుంది ఇదంతా యోర్ క్లీన్ చేస్తారని. దీనిపై డైరెక్టర్ అంటాడు ఇదంతా నేను చూసుకుంటా. ఇది ఒక విధంగా ఈ మిషన్ కంప్లీట్ చేసినందుకు ఒక కాంప్లిమెంట్ అనుకో. ఇంకోవైపు మనం లాయిడ్ ని చూస్తాం.
లాయిడ్ అంతా నార్మల్ అయిపోయిందని అర్థం చేసుకుని ఆన్యాని తీసుకెళ్లడానికి కిడ్స్ రూమ్ కి వచ్చేసి ఉంటాడు. అక్కడ ఆన్యా ప్రశాంతంగా నిద్రపోయి ఉంటుంది. దీన్ని చూసి లాయిడ్ ఆన్యాని తీసుకెళ్తాడు. ఇంకా లాయిడ్ ఆలోచిస్తాడు, ఈ మిషన్ కోసం మళ్ళీ నేను నా ఫ్యామిలీని ఒంటరిగా వదిలేసా. దీని తెల్లారి ఆన్యా పడుకుంటూ అలాగే బెడ్ నుంచి కింద పడిపోతూ ఉంటుంది. దీన్ని చూసి లాయిడ్ ఆన్యాని పట్టుకుంటాడు. ఇప్పుడు మనం ఈ షిప్ ని రిజార్ట్ ఐలాండ్ దగ్గర చూస్తాం. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఎవరికి లాయిడ్ కి మధ్యలో ఫైట్ జరిగితే ఎవరు గెలుస్తారో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా దీని సీజన్ 2 కి లాస్ట్ 3 ఎపిసోడ్స్ మిగిలిపోయి ఉన్నాయి. ఇంకా వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.